ఈ రోజు కాలేజ్ వాళ్ళు రైతు నేస్తం విజిట్ కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మరి ఆఫ్టర్నూన్ లంచ్ అంటే రైస్, బిర్యానీస్ అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాంటివి ఏమీ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ పెట్టారు. ప్రతిదీ మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే పెట్టారు. మిల్లెట్స్ వీటిని తెలుగులో చిరుధాన్యాలు అని అంటారు. ఊదలతో చేసిన పాయసం, రాగి సంకటి, దానికి కాంబినేషన్ గా పప్పు అండ్ అండుకొర్రలతో చేసిన కిచిడి, ఫైనల్ గా అప్పడాలు. రైస్ బదులు మిల్లెట్స్ ఫుడ్ తింటున్నా అంటే రైస్ తినడం బదులు మిల్లెట్స్ ఫుడ్ అలవాటు చేసుకోవడం. అసలు ఎందుకు అలవాటు చేసుకోవాలంటే రైస్ ఈ మధ్య చాలా ఫర్టిలైజర్స్ వేసి పండిస్తున్నారు. దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మిల్లెట్స్ అయితే చాలా హెల్దీ అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు మరి తినాలి కదా. ఇవి పండించడానికి రైస్ కన్నా వాటర్ తక్కువే పడుతుంది. అన్ని మిల్లెట్స్ తోనే ప్రిపేర్ చేశారు కాబట్టి టేస్ట్ ఎలా ఉండిద్దా అని చాలా భయపడ్డారు. అన్ని మిల్లెట్స్ తోనే ప్రిపేర్ చేశారు, టేస్ట్ ఎలా ఉండిద్దా అనుకున్నాం కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. కర్డ్ రైస్, సాంబార్ రైస్ అయితే చాలా బాగుంది. అసలు మీరు మిల్లెట్స్ ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? తింటే టేస్ట్ ఎలా ఉండిద్దో కామెంట్ చేయండి. ఫైనలీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.